రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో భారీ ర్యాలీని నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. చిన్నారులను, మహిళలను సైతం హింసించి పాశవికంగా హత్యలు చేయడం దారుణమన్నారు. మృగాలు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించవన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల పోరాటం పేరుతో హిందువులను సమూలంగా హతమార్చే కుట్ర జరుగుతుందన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ తరపున ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రపంచం మీడియా మొత్తం అన్న ప్రజలమై దాడి చేస్తున్నారు అని చెప్పి హిందూ మతాన్ని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా ర్యాలీ తీయడం జరిగింది. హిందువులు బంగ్లాదేశ్లో ఈ విధంగా వారిని అణచివేయడము, ఈ విధంగా వాళ్ళని టార్చర్ చేయడము, స్త్రీలను చూడకుండా చిన్నపిల్లలను చూడకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా మర్డర్ చేయడము చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా బంగ్లాదేశ్లో యువకులను నేను అడుగుతున్నా, ఈరోజు మీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటమా, హిందువులని అక్కడ భూస్థాపితం చేయాలి, హిందువులని హతమార్చాలనే ఉద్దేశంతో చేస్తున్న మీరు పోరాటమా? ఒకసారి మీరు ప్రపంచాన్ని తెలియజేయాలి. ఈరోజు హిందువులను అక్కడ నిర్దాక్షిణ్యంగా ఒక అమ్మాయిలని వివస్త్రాలను చేసి బట్టలు ఇప్పేసి ఒక మానవత్వం మంటగలిసే విధంగా ఒక మృగము కూడా ఈ విధంగా చేయదని చెప్పి నేను బంగ్లాదేశ్ యువకులకు చెప్తున్నాను. ఈరోజు అక్కడ హిందువులని టార్గెట్ చేయడం, హిందువులపైనే ఆ విధంగా మీరు చేయడం ఈరోజు మేము షాద్నగర్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి మేము భారతదేశం తరఫున బంగ్లాదేశ్ని ఒత్తిడి చేయాలని చెప్పి భారత ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. హిందువులారా మేల్కోరండి, ఇప్పటికీ బంగ్లాదేశ్లో జరుగుతున్నవి కావు, ఇవి భారతదేశంలో జరగడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు ఇప్పటికి కూడా మీరు మేల్కోకపోతే హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడే పరిస్థితులు లేరు. ఈరోజు బంగ్లాదేశ్లకేంటి మనము హిందువులను పారదోలడం జరిగింది, పాకిస్తాన్లకేంటి పారదోలడం జరిగింది, ఈరోజు బంగ్లాదేశ్లకేంటి కూడా పారదోలకపోతే చంపేస్తుంటే ఈరోజు మనం భారతీయులం అందరము హిందువులందరూ ఎక్కడ జీవించాలి? ఈరోజు మనము విశ్వశాంతి, ప్రపంచము శాంతిగా ఉందా అంటే అది హిందుత్వం ఒక్కటే. హిందుత్వం లేని రోజు ఈ ప్రపంచము దేశాలు అన్నీ కుక్కల్లాగా ఒకటి పీక తినే విధంగా బాంబులు వేసుకొని చచ్చిపోయే విధంగా ఉండరు. మీరు ప్రపంచానికి ఒకటే చేస్తున్నాను, హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మము కాపాడితే ఇది ప్రపంచాన్ని అన్నిటికీ రక్షణ ఇస్తుందని చెప్పి నేను ఈ సభముఖంగా కోరుకుంటున్నాను. హిందువుల జోలికి రావద్దు, హిందువులని మీద దాడులు చేస్తే మీరు సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సభముఖంగా నేను కోరుకుంటున్నాను. కేవలం హిందూ మతం మాత్రమే చెప్తుంది. ప్రపంచంలో ఏ మతం కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ముస్లిం మతస్థులు కేవలం ముస్లిం వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉండాలని కోరుకుంటారు.
అదేవిధంగా క్రైస్తవులు మాత్రమే క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలని కేవలం హిందూ మతం మాత్రమే చెప్పుకుంటుంది. అటువంటి శాంతి కాముకులైనటువంటి హిందువులపై అత్యంత కిరాతకంగా దౌర్జన్యంగా బంగ్లాదేశ్లో దాదాపు 1000 మంది పైగా హిందువులను హత్య చేసి మానభంగాలు, లూటీలు, దహనాలు చేసి హిందూ సమాజానికి తీరని క్షోభ కలిగిస్తుంది. ఈ చర్యను ఖండిస్తూ భారతదేశం అంతా కూడా ఇటువంటి నిరసన ర్యాలీ చేపట్టాము. దీనితో సరిపోకుంటే తప్పనిసరిగా బంగ్లాదేశ్పై యుద్ధం ప్రకటించాలని కూడా నేను భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేస్తే మెజారిటీగా ఉంటూ భారతదేశంలో, మైనారిటీగా ఉంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కూడా 2వ శ్రేణి పౌరులుగా మనం బ్రతుకుతున్నాం. మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నా, ఏ పూజలు చేసుకున్నా, ఏ పునస్కారాలు చేసుకున్నా ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. విధర్మేలకు అటువంటి ఆంక్షలు ఏమీ కూడా లేవు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా తమ యొక్క ఓట్ల రాజకీయం గురించి హిందూ మతాన్ని కులాల వారుగా విభజన చేసి ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ అని విభజన చేసి హిందూ జాతిని నిర్వీర్యం చేసి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి అటువంటి కుట్రలను, కుతంత్రాలను మనమంతా కూడా ఎదుర్కొనాలి. అలా ఎదుర్కోవాలంటే మనమంతా ఒకటే ఏంటంటే, మనము కులం ఏదైనా గడప లోపలనే కులము, గడప దాటితే అంతా హిందువులం ఒకటేనటువంటి నినాదంతో ముందుకెళ్తాం. కాబట్టి మన దేశానికి, మన ధర్మానికి ఏ ఆపద వాటిలో కూడా కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే స్పందిస్తారు. ఎందుకంటే ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం అంటే భారతదేశం మాత్రమే. మిగతా దేశంలో హిందువులు ఉన్నా కూడా మాత్రమే హిందువులు ఉన్నారు. మెజారిటీ హిందువులు భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ భారతదేశంలో హిందువులు మైనారిటీ అయితే మరుక్షణం కూడా ఇది ఇస్లామిక్ కంట్రీ అవుతుంది. ఎప్పుడైతే భారతదేశంలో హిందువులు మైనారిటీ అవుతారో వెంబడే హిందుత్వం అనేది ప్రపంచంలో లేకుండా పోతుంది. కాబట్టి మన హిందుత్వాన్ని రక్షించుకోవాలంటే మనం తప్పనిసరిగా మెజారిటీగా ఉండాలి. మనపై జరిగే దౌర్జన్యాలను మనం ఎదుర్కోవాలి. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. కాబట్టి మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాల్సింది కోరుతూ, అదేవిధంగా వెంబడే ఈ బంగ్లాదేశ్ ఈ యొక్క దుశ్చర్యలను ఆపాలిగా భారతదేశానికి మనవి చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.